30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. మరి ఇప్పుడు ఏదైతే సాయి వినయ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో మనమైతే ఉన్నామో వాళ్ళకి అమ్మ ల్యాండ్ కూడా డొనేట్ చేయడం అయితే జరిగింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 60 తర్వాత అందరితో కలిసి ఆనందాన్ని వెతుక్కునే పనిలో ఉన్నారు కొంతమంది అమ్మలు. మరి సేమ్ ఏజ్ వాళ్ళతో ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడం వల్ల మనసు చాలా తేలికవుతుంది. మరి ఇంట్లో అందరూ ఉన్నా కూడా సమయానికి మాట్లాడే వాళ్ళు లేకపోతే అదొక పెద్ద వెలితిగా మనం చూస్తూనే ఉంటాం. మరి దీన్నే ఈ గ్యాప్ ని ఫిలప్ చేయడానికే కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనగానే మనకి వినిపించే కాన్సెప్ట్ ఏంటంటే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను చూడలేక వాళ్ళ బరువు అయిపోయి భారం అయిపోయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది చేర్పిస్తుంటే కొంతమంది వాళ్ళ బాధ పడలేక వాళ్ళే తనంతట తామే వచ్చి జాయిన్ అవుతున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే అది మాత్రమే కాదు, చాలా ట్రెండ్ మారిపోయింది. కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఏంటంటే పిల్లలకి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి మనం బరువు ఉండొద్దు, భారంగా ఉండొద్దు, వాళ్ళకి డిస్టర్బెన్స్ గా కూడా ఉండొద్దు అని కూడా వాళ్ళంతటా వాళ్ళే కూడా వచ్చి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉంటున్నారు. పిల్లలు కూడా వాళ్ళని ఇక్కడ చేర్పిస్తున్నారు. మరి ఈ రోజు మదర్స్ డే స్పెషల్ గా నేనైతే కొంతమంది అమ్మల్ని కలవడానికి వచ్చాను. మరి చూస్తున్నారు కదా నా పక్కన మంచి మోస్ట్ ఎక్స్పీరియన్స్ మరి పెద్ద వాళ్ళు ఉన్నారు, అమ్మలందరూ ఉన్నారు. మరి మదర్స్ డే స్పెషల్ గా ఈ అమ్మలతోటి ఒక చిన్న చిట్ చాట్ చేద్దామని నేనైతే వచ్చేసాను. మరి మదర్సే కాదు, ఇక్కడ ఆర్గనైజర్ కూడా ఉన్నారు, ఆ మేడంతో కూడా మాట్లాడదాము. మరి అమ్మలందరితో కూడా మదర్స్ డే స్పెషల్ గా మరి అమ్మతనాన్ని గురించి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, ఇక్కడికి ఎలా వచ్చారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. నేనైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను మరి అమ్మలతో మాట్లాడడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే. నమస్తే మేడం. అమ్మ మరి మీ పేరేంటి, ఇక్కడికి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? నా పేరు రంగమండి. నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండాలని వచ్చాను. ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండాలని వచ్చారు. మరి మీ పిల్లలు ఏంటి? నా పిల్లలు ఎవరు లేరు, ఇంకోళ్ళని పెంచాను అంత. పిల్లలు లేరు, పిల్లల్ని పెంచుకున్నారు. పెంచారు. ఎంతమందిని పెంచారు? వాళ్ళ ఇంట్లో ఉండి 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు పెంచారు. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు పెంచారా? ఒక అబ్బాయి డాక్టర్, ఇంట్లో అమెరికాలో ఉంటాడు. ఒక అబ్బాయి మెకానికల్ ఇంజనీర్. ఇప్పుడు ఇంకో అబ్బాయి పెద్ద అబ్బాయి ఏమో పూనాలో ఉద్యోగం చేశారు. పూనాలో. వీళ్ళందరినీ మీరే చదివించి ఉద్యోగాలు చేయించారా? హాస్టల్లో నుంచి ఇక్కడ నుంచి. అమ్మ మీరు పెళ్లి చేసుకోలేదా? నేను చేసుకోలే. ఎందుకు చేసుకోలేదు పెళ్లి? ఒక్కర్లేదని నేను అందరికి సేవ చేయాలి అనుకున్నాను. సేవ చేయాలని. వ్యూవర్స్ వింటున్నారు కదా, 6గురిని పెంచారంట మరి అమ్మ. 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు, అంతే కదమ్మా? మరి వాళ్ళందరినీ సెటిల్ చేశారు. మరి ఇక్కడికి ఎలా వచ్చారమ్మా మీరు? నేను ఇక్కడే ఉందని అంటే వచ్చాను. ఓల్డ్ ఏజ్ హోమ్ ఎలా ఉంది ఇక్కడ మీకు? బాగానే ఉంది. బాగా చూసుకుంటారు ఇక్కడ మిమ్మల్ని? బాగానే చూసుకుంటారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల మట్టు ఉన్నాను, నన్ను బాగా చూస్తారు, గౌరవంగా ఉంటారు. మరి మీ పిల్లలు ఎప్పుడైనా ఇక్కడికి వస్తా ఉంటారా? వస్తా ఉంటారు. టీవీ ఇచ్చింది మాకు 3వ కుర్రోడు. టీవీ ఇచ్చారు ఇక్కడ. అమెరికాలో ఉంటాడు. అచ్చా, చూసి వెళ్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి? నా కోసం వచ్చి వెళ్తా ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే అబ్బాయిలు వస్తూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళని చూసుకోలేక ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేస్తున్నారు కదా ఇప్పుడు. మరి ఇది కొంచెం వేరేగా ఉంది కదా, ఇది మీ ఇష్టమయ్యి మీకు ఇష్టపడే ఇక్కడికి వచ్చారు కదా, అంతేనా? ఎలా అనిపిస్తుంది మీకు? దానికి దీనికి ఎలా చెప్తారు మీరు, వ్యత్యాసం ఏంటి? ఏం చెప్పారు, బాగానే ఉంటది. వాళ్ళు వచ్చి చూసి వెళ్తా ఉంటారు, మేడం సార్తో మాట్లాడతారు. ఇక్కడ భోజనం అది ఎలా ఉంటుంది మీకు? బాగానే ఉంటది. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని ఇక్కడ? మీ మెయింటెనెన్స్ అంతా ఎవరు చేస్తారు? ఎవరంటే మేడం సార్ వాళ్ళు చేస్తారు. అన్ని పనోళ్ళు ఉంటే పనోళ్ళు చూస్తారు, ప్లేట్లు కడగటం అయ్యి, లేకపోతే వాళ్ళే కడిగేస్తారు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా మరి అమ్మ ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుందో, వాయిస్ కూడా. అమ్మ మీ వయసు ఎంత ఉంటుంది? 98 ఎంతో. 98ఆ? అమ్మ 98 సంవత్సరాలు అంటండి. మరి మనం అప్పటి వరకు ఉంటామో ఉండలో తెలియదు కానీ అమ్మ మాత్రం వాయిస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి 6గురిని పెంచిందంట అమ్మ. ఆరుగురిని పెంచడమే కాదు వాళ్ళందరినీ కూడా లైఫ్ సెట్ చేశారు. సెట్ చేశాక వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నారు. మరి మరొక అమ్మతో కూడా మాట్లాడదాం.
అమ్మ నమస్తే, బాగున్నారా? బాగున్నా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? 15 రోజులు అయిందమ్మా. 15 రోజులు అవుతుంది. అబ్బాయి తీసుకొచ్చి 7 చేర్చాడు. ఇది బాగుందని. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు. ముగ్గురు. ఒక అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయికి 2 పిల్లలు, 7 ఉండారు. ఈ అబ్బాయి ఏమో పెద్ద అబ్బాయి. ఎలా ఉంది ఇక్కడ మీకు? బాగానే ఉంది. 15 రోజులు అవుతుంది కదా, మరి మీకు ఏమి ఇంటికి వెళ్ళిపోవాలనిపించట్లేదా? అనిపించలా. అబ్బాయి వచ్చి మమ్మేమన్నా ఏడ్చిందా అడిగాడు. అడిగితే ఏం లేదా సారు అన్నాడు సత్యం గారు. మీ పిల్లలు అడిగారా మా అమ్మ ఏడుస్తుందా అని? గైస్, మనం చాలా మంది మరి మన పిల్లల్ని మనం కేర్ లో వదిలిపెట్టినప్పుడు మన పిల్లలు ఏడ్చాడా? నాకేం బాధగా లేదమ్మా. బాధ లేదా? ఆహా, బాధగా లేదు. ఏడే బాగుంది. ఇక్కడే బాగుందా? ఎన్నో మాటల అంటది. అందుకని నన్ను ఆశ్రమంలో చేర్చు అయ్యా అన్నా. అంటే 3 చూశాడంట. ఇది నచ్చింది అబ్బాయికి. నచ్చి ఎడక తీసుకొచ్చి వదిలిపెట్టాడమ్మా. ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ అమ్మ? ఇక్కడ ఎలా ఉంది? బాగానే ఉంది. మంచిగా ఉందా? మరి మీ మనవాళ్ళు వాళ్ళు ఎవరు గుర్తు రావట్లేదా? మరి గుర్తు వచ్చినా నేను మనసు రాయి చేసుకొని ఉంటాడా. ఎందుకు? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఇంట్లో ఎవరు ఉండరు, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, పిల్లలు ఉండరు. బోర్ కొడుతుంది. బోర్ కొట్టేది. మరి మీరు అంతా చాలా పెద్ద వయసు వాళ్ళు కదా, మరి విసుగు రావడం, వాళ్ళు విసుగు కూడా చేస్తుంటారా? ఏం లేదు, ఏం విసుగు? బాగానే ఉంది. సో వ్యూవర్స్, మరి వింటున్నారు కదా, మనము మన పిల్లల్ని కేర్ లో వేసినప్పుడు మనం ఫోన్లు చేసి అడుగుతూ ఉంటాం కదా, మా బాబు ఏడ్చాడా, మా పాప ఏడుస్తుందా, నేను వచ్చేసాను వదిలిపెట్టేసాను. కానీ ఇక్కడ అమ్మ చెప్తుంది చూడండి, వాళ్ళ అమ్మని జాయిన్ చేశాక వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి అడిగాడంట, మా అమ్మ ఏమన్నా ఏడుస్తుందా, మా అమ్మ ఎలా ఉంది అనేసి. ఆవిడ మాటలు కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ వయసులో మాకు ఇంట్లో ఉంటే ఎవరు ఉండరు, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, మన వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోతారు, నాకు బోర్ కొడుతుంది, ఒక్కళ్ళమే ఉండలేమని చెప్పేసి మేమే ఇక్కడికి వచ్చామని చెప్పేసి జాయిన్ చేయడానికి కూడా సర్చ్ చేశారంట. 1, 2, 3 చూసుకొని మనము మన పిల్లల్ని స్కూల్ ఎలా జాయిన్ చేస్తాం, అలాగా ఎక్కడ బాగుంటుంది అంటే మా పేరెంట్స్ ని ఎక్కడ పెడితే వాళ్ళు కంఫర్ట్ గా ఉంటారు, వాళ్ళకి ఎంత బాగుంటుంది అని చూసుకొని కూడా జాయిన్ చేశారు. మరి ఇంకొక అమ్మతో కూడా మాట్లాడదాము. నమస్తే విజయమ్మ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుందా? మీ పిల్లలు, మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? అందరూ ఏడే ఉన్నారు. ఒక కొడుకు, 2 కూతుళ్ళు. ఒక కొడుకు, 2 కూతుర్లు. ఏం చేస్తా ఉంటారు వాళ్ళు? ఒక కూతురు బెంగళూరులో ఉంది, పెద్ద కూతురు. ఒక కూతురు ఏడే ఉంది. కొడుకు 2 బిడ్డలు, 2 డాక్టర్లు. ఎలా వచ్చారు ఇక్కడికి? మరి ఎందుకు వచ్చారు? ఏందో ఉండాలని వచ్చేసా. పెద్ద కూతురుకి 2 బిడ్డలు, 3 బిడ్డలు. ఒక కూతురు, 2 కొడుకులు. వాళ్ళు రిటైర్డ్ అయిపోయాడు అల్లుడు. చిన్న కూతురికి ఒక కూతురే, ఆమె అమెరికాలో ఉంది. మరి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటారా? కొడుకు వచ్చి చూస్తుంటాడు. నేను చిన్న కూతురికి అడిగిపోతా. మధ్యలో ఇక్కడ నుంచి ఇంటికి కూడా వెళ్తారా? వస్తారు. ఇక్కడ ఎలా ఉంటదమ్మా? బాగానే ఉంది. బాగా చూసుకుంటారు ఇక్కడ? అంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటుందా మీకు ఇక్కడ? నాకేం చూడాలి, వాళ్ళు నా పని నేను చేసుకుంటాను. ముసలాళ్ళకైతే చూడాలా, నా పని నేను చేసుకుంటాను. నేను తింటా, నేను టీవీ చూసుకుంటాను. ముసలాళ్ళు కాదైతే? అంతే. టీవీ మాత్రం వదలను. టీవీ చూస్తారా? అంతే. ఏం చూస్తారు టీవీలో? అన్ని సీరియల్ చూస్తా. సీరియల్స్ కళ్ళు బాగా అనిపిస్తాయి మీకు? మా టీవీలో సీరియల్ అన్ని చూస్తా. రేపు ఆదివారం మదర్స్ డే కదా, అమ్మల దినోత్సవం కదా, మరి మీరు ఏమైనా చెప్తారా మదర్స్ డే గురించి? ఏం చెప్తారు? బాగా చూడండి, బాగా సాకండి, వాళ్ళని అరవకండి, తిట్టకండి, కొట్టకండి. ఇప్పుడు మీకున్నటువంటి ఓపిక ఇప్పుడు తల్లులకు లేదు, అంటే మాకే అంత ఓపిక లేదు. ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా అమ్మ 6 పెంచారంట, ఇప్పుడు ఒక్కరిని చూడడానికి ఓపిక ఉండట్లేదు కదా తల్లులకి. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా? మరి నేర్చుకోవాలా, చూసి నేర్చుకోవాలా. తల్లులు లేదంటే కన్నాం కదా, కన్నప్పుడు సాకాలి కదా, ఎవరి కోసం బిడ్డల్ని సాకాలి కదా. అవును. మరి ఇప్పుడు 2 ఉద్యోగాలు చేస్తా ఉంటారు కదా, భార్యాభర్తలు 2 కూడా, పిల్లల్ని వదిలేయడం, వాళ్ళని కేర్ లో వేయడము, వాళ్ళిద్దరు ఉద్యోగరీత్యా వెళ్ళిపోవడం, అంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా. ఏం చెప్తాము, మాకు అవన్నీ తెలీదు. నేను పల్లెటూరులో ఉన్నాను. నేను పుట్టిన తర్వాత మా అమ్మ చనిపోయింది. 6 నెలలకే చనిపోయింది అంట మా అమ్మ. మా నాన్నే సాకాడు నన్ను.
మా నాన్నే సాకి పెళ్లి చేసేసాడు. మాకు ఒక కూతురు పుట్టింది. కూతురు పుట్టిన బట్టి మేము నెల్లూరుకి వచ్చేసాం. మా ఆయనది కూడా నెల్లూరే, మా ఊరే, పల్లెటూరే. అయితే మేము నెల్లూరుకి వచ్చేసాం. మా పెద్ద పాప 3 సంవత్సరాలు అయిపోయాడు. ఆ తర్వాత ఏమంటే నెల్లూరులో మా అత్తునింది. మా అత్త అది స్థలం కొని కాదులే, అప్పుడు స్థలం వల్ల మా ఆయన కండక్టర్ పని చేసేది, ఒక ఉద్యోగం బస్సుల్లో కండక్టర్ పని చేసేవాడు. మీ వారు లేరమ్మా మరి? ఇప్పుడు లేడు. మా వారు చనిపోయి 30 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాలు. అమ్మ ఒక విషయం చెప్పండి, మరి ఇక్కడ వీళ్ళందరితో మీరు ఏం మాట్లాడుకుంటా ఉంటారు? చిట్ చాట్ ఎలా చేస్తా ఉంటారు? సరదాగా ఉంటుందా మీకు ఇక్కడ? మాట్లాడుకున్న దానికి ఎలా కాలక్షేపం అవుతుంది మీకు? ఏదో ఒకటి ఇస్తే మాట్లాడుకుంటే టీవీ చూసుకుంటా ఉంటాం. ఇంకేముంది, టైంకి తినడం, పడుకోవడం. మేడం వచ్చి అరిస్తే మేడం అని అరుస్తానే. అరుస్తారా? ఎలా అమ్మ అరిచినట్ట పిల్లల మీద? నన్ను అంటే ఒప్పుకోను నేను. వీళ్ళందరూ చెప్తున్నారు కదా చాలా బాగా చూసుకుంటారు మేడం మమ్మల్ని అనేసి. మరి మహేశ్వరి మేడంతో కూడా మాట్లాడదాము. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. మరి వీళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, మమ్మల్ని మా మేడం చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారని. మరి ఇంత పెద్ద వాళ్ళని ఎలా వీళ్ళని మెయింటైన్ చేస్తా ఉంటారు? వీళ్ళని అసలు కొంచెం నడవలేకపోతున్నారు, ఎత్తు కూర్చోబెడుతున్నారు. మరి వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఎట్లా? అంత ఓపిక ఎలా మీకు? యాక్చువల్లీ నా లైఫ్ అంబిషన్ నేను ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలని. లాస్ట్ 14 years అయింది నేను ఓల్డేజ్ హోమ్ పెట్టి. యాక్చువల్లీ మా బాబు పేరు పెట్టాను నేను. వాడి పేరు సాయి వినయ్ ఓల్డేజ్ హోమ్, వాడి పేరే పెట్టాను. వాడు September 24th పుట్టాడు. 6 months బేబీ. న్యూ ఇయర్లో ఓపెన్ చేశాం, జనవరిలో. ఇప్పుడు వాడు ఎన్ని ఇయర్స్? నా ఓల్డేజ్ హోమ్ అన్ని ఇయర్స్, 14 years నుంచి నేను ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తున్నానండి. వీళ్ళని అందరి దగ్గర బాగా అటాచ్మెంట్స్. ఎందుకు ఇస్తున్నాను అంటే, క్యాజువల్గా ముందు నేను కూడా అందరిలాగా ఓల్డేజ్ హోమ్ పెట్టాలంటే ఒక 10 ఓల్డేజ్ హోమ్ సర్చ్ చేశాను. అక్కడ కొన్ని నేర్చుకొని చూసి వాళ్ళని అలా పెట్టకూడదు, వీళ్ళకి నా వంతు సాయం నేను చేయగలగాలి అని చెప్పి ఓల్డేజ్ హోమ్లోనే ఉండేలాగా నేను ఏ ప్రిమిసెస్ రెంట్ తీసుకున్నా అలా ఉండడం చేశాను. ఇవాళ రేపు మీ అందరికీ తెలిసిందే, మనం ఉన్నప్పుడు ఒకలాగా చేస్తారు పని వాళ్ళు, మనం లేనప్పుడు ఒకలాగా చేస్తారు. అలా వీళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు మనని నమ్మి మన దగ్గరకు వదిలేసినప్పుడు వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇస్తేనే, వాళ్ళకి ఆ టైము అది ఇస్తేనే వాళ్ళు హ్యాపీగా మనస్ఫూర్తిగా మనతో స్పెండ్ చేస్తారు. అప్పుడు నేనేం చేసేదాన్ని అంటే, ప్రతి ఒక్కరిని ఫస్ట్ వచ్చిన ఒక 1 week 10 days అయితే మోడీగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడుతూ అలా కాలక్షేపం చేస్తూ అలా గడిపేస్తారండి. ఆ తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది ఇంట్లో మన వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు, వాళ్ళ ఆఫీసులకు వెళ్తారు, మనకు టైంకి అన్నీ ఉండవు, ఇక్కడ మన ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉండి హ్యాపీగా ఉండొచ్చు అని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఆ తర్వాత దగ్గరుండి అన్ని మేము చూసుకోవడం, నేను నా హస్బెండ్ చూసుకోవడం వల్ల సో వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారండి. ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, మరి వీళ్ళకి మెడికల్ గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వీళ్ళంతా హెల్దీగా? ఆల్మోస్ట్ మెడికల్ ప్రాబ్లం కొన్ని ఉన్నాయండి. నేను మా సార్ ఇద్దరు మెడికల్ ఫీల్డే. సో కాబట్టి మాకు ఏ ప్రాబ్లం ఉండదు. 75% మేము ఏదైనా ఉంటే ఇక్కడే చూస్తాము. ఇన్ కేస్ ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ ఏదైనా వస్తే అప్పుడు వాళ్ళ పిల్లలకి ఇన్ఫార్మ్ చేస్తాము ఇది అనేసి. సో అప్పుడు వాళ్ళు హాస్పిటల్ మూవ్ ఆన్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని రావడం అది చేస్తారనమాట. మరొక విషయం, ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్స్ చేయడం కానీ, వచ్చి విజిట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు మేడం. అప్డేట్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వీలైనప్పుడల్లా వాళ్ళు వస్తారు. ఇంకేంటంటే వీళ్ళు కూడా చెప్తారు, నీకు వీలైనప్పుడే రండి రా నాన్న, మాకేం ఇబ్బంది లేదు, మేడం బాగా చూసుకుంటారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. కొంచెం టైం పాస్ అవుతుంది, టీవీ చూస్తూ ఉంటారు, కాస్త వాకింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రాబ్లం అంటూ ఏమి ఉండదండి ఎవరికి, 99%. సో వ్యూవర్స్, నేను స్టార్టింగ్ చెప్పాను కదా, మరి పిల్లల యొక్క పరిస్థితిని బట్టి వీళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు ఫోన్ చేస్తారంట, ఎలా ఉన్నారు మా పిల్లలు, ఎలా ఉన్నారు, పిల్లలే అనాలి కదా వీళ్ళని, మరి పెద్దవాళ్ళు అనకూడదు. మా పిల్లలు ఎలా ఉన్నారని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వీళ్ళు అంటారంట, మీరు కంగారు పడి రాకండి, మేము బాగానే ఉన్నాము, మీరు టైం చూసుకుని వీలు చూసుకుని రండి అని చెప్తారంట. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరేంటమ్మా? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 2 ఏళ్ళు అవుతుందా? మీ పిల్లలు ఏం చేస్తుంటారు? ఎంతమంది పిల్లలు నీకు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మ లక్ష్మమ్మ, మరి ఆదివారము అమ్మల దినోత్సవం కదా, మరి అమ్మ గురించి ఏం చెప్తావు నువ్వు? అమ్మలకి ఏమైనా చెప్తావా? చెప్పాలి కదా.
చెప్పండి. అమ్మ చెప్పింది వినాలి, అమ్మ రుణం తీసుకోవాలా, అమ్మ పెంచి పెద్ద చేస్తుండ్రు, మంచి లక్షణ వేసుకోవాలి అమ్మా. మరి చాలా మంది పిల్లలు అమ్మల్ని చూడట్లేదు, అమ్మల్ని నాన్నల్ని చూడకుండా ఓల్డేజ్ హోమ్ పంపించేస్తున్నారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా? ఏం చెప్తాం, మూర్ఖులకు ఏం చెప్పలేము. వాళ్ళు వాటిని అదే రాడు కానీ మనం చెప్పి అప్పుడు వాళ్ళు ఎప్పుడు చెప్పు. మీ పిల్లలకి ఏమైనా చెప్తావా? మరి అందరు చూస్తున్నారు, మీ పిల్లలు కూడా చూస్తారు ఇప్పుడు, మీ పిల్లలకి ఏమైనా చెప్తావా? అయ్యా అబ్బా అమ్మ నాన్న మాటలు విన్నారు. మీ పిల్లలకి ఏం చెప్తారు మీ మనవాళ్ళు? వ్యతిరేకంగా ఏదో తిరుగుతారు, అట్లా తిట్టదు అయ్యా, ఏదో తిరగకూడదు, అది అలవాటు అవుతుంది. వస్తా ఉంటారా మీ పిల్లలు ఇక్కడికి? తక్కువ వస్తా ఉంటారు. ఇక్కడ మీకు బాగుందా? బానే ఉంది, బానే ఉందా? మనం ఉండాలి, సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అమ్మ. పిల్లలకి ఏమైనా చెప్తావా? ఇదే పిల్లలు కొంచెం ఊరికొత్తం చేస్తుంటాం, వినటం తల్లిదండ్రుల మాట వినటం లేదు. అవును. ఎంత ఇంటికి అంటున్నారు, లక్షణాలు వద్దు కూడా మంచి లక్షణాలు నేర్చుకోవాలి. అమ్మ ఒక విషయం చెప్పమ్మా, నీకు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా? అమ్మా నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా నీకు? ఇంటికి మరి మీ అబ్బాయికి చెప్పావా మరి వస్తాను ఇంటికి అని? వాళ్ళు వస్తుంటారు, నేను వెళ్తూ ఉంటావా? మీ అబ్బాయి కూడా వస్తూ ఉంటారు. సో వ్యూవర్స్, మరి అమ్మలు చెప్పిన మాటలన్నీ విన్నారు కదా. మరి రంగం అనే అమ్మగారి గురించి కూడా మరొక కొంచెం విషయం చెప్పాలి. అమ్మ మరి చూసారు కదా. అమ్మ ఎంత వయసు అన్నారు మీది? 90+. 98 98 సంవత్సరాలు. వాయిస్ కూడా చాలా పెద్దగానే ఉంది. మరి అమ్మ ఏంటంటే ఒక ఇంట్లో పని చేసేవాళ్ళు, ఆ పని చేసే ఆ ఇంట్లోనే ఆ పిల్లల్ని అమ్మ పెంచి పెద్ద చేశారు. పెంచి పెద్ద చేసి వాళ్ళందరినీ సెటిల్ చేసి ఈ రోజున ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండకుండా నేను స్వతంత్రంగా ఉండాలి, ఫ్రీడమ్ కావాలి నాకు కూడా అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇదొకటే కాదు, ఇది కాకుండానే మరి ఇప్పుడు ఏదైతే సాయి వినయ్ ఓల్డేజ్ హోమ్ లో మనమైతే ఉన్నామో వాళ్ళకి అమ్మ ల్యాండ్ కూడా డొనేట్ చేయడం అయితే జరిగింది. అంతేనా అమ్మ? డొనేట్ చేశారా మీరు? డబ్బులు ఇచ్చారా వీళ్ళకి? ల్యాండ్ కి డబ్బులు కూడా ఇచ్చారంట. చూడండి ఎంత మంచి మనసు. మరి ఈ రోజుల్లో ఎవరండి ఉన్న వాళ్ళు కూడా ఒకరికి ఇవ్వడానికి, రూపాయి ఇవ్వడానికి కూడా ఎవరికి మనసు రాదు. మరి అలాంటిది ఆవిడ పిల్లల్ని పెంచి వాళ్ళని సెటిల్ చేసి మళ్ళీ ల్యాండ్ కూడా ఈ ఓల్డేజ్ హోమ్ కి దానంగా ఇచ్చారు. ఆవిడ క్యాష్ అనేది ఇచ్చారు. మరి అమ్మ మరి ఇంత గొప్ప పనులు చేశారు కదా మరి కదా. మరి మా ప్రేక్షకులకు కూడా మంచి మాటలు చెప్పండి. చాలా మంది పిల్లలకి తల్లులకి ఎలా ఉండాలి, ఈ జనరేషన్ వాళ్ళకి ఏం తెలీదు, పిల్లల్ని చూసుకోవడం రాదు, పెంచడం రాదు, ఏమీ రాదు. అలాంటి వాళ్ళకి ఏమైనా మంచి మాటలు చెప్తారా? ఓల్డేజ్ ఏమో కట్టిస్తున్నాను, డబ్బు ఇచ్చాను, అమెరికాలో సంపాదించింది, ఇక్కడికి వచ్చే వరకన్నా ఇచ్చి ఏదైనా కట్టించాలని నా కోరిక, అందుకని నేను ఇచ్చాను. మీరు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1 crore ఇచ్చాను. 1 crore ఇచ్చారు. 1 కోటి రూపాయలు. వ్యూవర్స్ వింటున్నారు కదా, 1 crore ఇచ్చారంట. మరి ఓల్డేజ్ హోమ్ అంటే ఏమనుకుంటున్నారు? మామూలుగా వెళ్ళి ఆసామాషి కాదు. మరి మహేశ్వర్ గారు, మరి సండే మదర్స్ డే, మరి మీరేమని చెప్తారా ప్రేక్షకులకి? మీరు కూడా అమ్మ, మరి అమ్మలకి ఏం చెప్తారు? నేను అమ్మని, నేను ఆల్మోస్ట్ 24/7 నేను అమ్మలతోనే ఉంటున్నాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఉపయోగపడింది. ఒకటే చెప్తాను, ఎవరు కావాలని ఓల్డేజ్ హోమ్ లో పెట్టట్లేరండి. అందరూ అపోహ మాత్రమే, పిల్లలు వాళ్ళని దింపేస్తున్నారు, వదిలేస్తున్నారు అని. అది చాలా తప్పు. అందరూ కావాలని పెట్టరు. ఇంట్లో పరిస్థితుల వల్ల తప్పనిసరి. ఇవాళ రేపు జనరేషన్ మీకు తెలుసు ఎంత కాస్ట్లీ అయిపోయింది. 2 ఉద్యోగాలు చేసుకుంటే కానీ గడవలేని పరిస్థితి. అలాంటప్పుడు వీళ్ళకి ఏంటంటే టైం టు టైం మెడిసిన్ కావాలి, టైం టు టైం వాళ్ళు తిన్న తిండి ఆ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. ఇప్పుడు నాతో ఇప్పుడు నా ఓల్డేజ్ హోమ్ లో మొన్న ఒక 4 days అయింది, ఒక ఆవిడ చనిపోయింది. 108 years ఉండే ఆవిడ ఉండుంటే ఐఎమ్ సో వెరీ హ్యాపీ దట్ ఈ టైంలో ఆమెను మిస్ అయిపోతున్నాను. ఐ మిస్ యూ రవణమ్మ. బట్ స్టిల్ ఏంటంటే కావాలని ఎవరు ఇంట్లో నుంచి తీసుకురారండి పేరెంట్స్ ని, తప్పనిసరి కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఆ టైంకి అందుబాటులో అన్ని చేయలేకపోతారు. పైగా వాళ్ళు ఇంట్లో ఉండి లోలీగా ఫీల్ అవుతారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉంటారు, వాళ్ళు ఆ ఇంట్లో కంటే ఇక్కడ చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారని చెప్పే 99% ఇక్కడికి తీసుకొస్తున్నారు. అది ఒకటి.
అందరూ ఇదివరకు రోజులు ఉండేవేమో, ఐ డోంట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఇప్పుడు మాత్రం అలా కాదండి. తప్పనిసరి ఇంట్లో చేయలేని పరిస్థితుల్లోనో, లేకపోతే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి అమ్మ లోలీగా ఉంటుంది, పడిపోతుందో ఏమో అని, అక్కడ మన బిజినెస్ మన ఆఫీస్లో ఉండే పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ఇంట్లో అమ్మ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ ఉండకుండా ఎక్కడైనా వాళ్ళ ఏజ్ గ్రూప్తో అమ్మ ఎంజాయ్ చేస్తుంది లైఫ్ అంటే అక్కడ వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లలంతా వాళ్ళ పేరెంట్స్ని వచ్చి చూసుకోవడము చాలా హ్యాపీగా, మనము మన పిల్లలకి ఎలా ఇచ్చామో వాళ్ళ పిల్లలు వాళ్ళ మదర్ని ఫాదర్ని కూడా ఇప్పుడు అలాగే ట్రీట్ చేస్తున్నారు. చాలా మంది హ్యాపీగా ఉండాలనే తెస్తున్నారే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదండి. యాజ్ ఎ మదర్గా నేను ఈ అమ్మ వాళ్ళతో గడిపిన ఇంతవరకు నాకున్న ఈ 14 years ఎక్స్పీరియన్స్ మీతోనే షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి చూసారు కదా, ఈ అమ్మలతో మనం మాట్లాడాము, చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నాము. మరి ఇంట్లో కంటే ఇక్కడ వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు వాళ్ళ అమ్మతనంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటి ఆ కష్టము అదంతా కూడా అన్ని ఒడిదుడుకులు అన్ని తట్టుకొని ఈ ఏజ్ వరకు వచ్చారు. వీళ్ళందరూ కూడా 80 నుంచి 70 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళే వీళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఈ వయసులో మేము రిలాక్సేషన్ గా ఉండాలి, మాకు ఒక స్వతంత్రం కావాలి, మేము కూడా మా వయసు వాళ్ళతో మేము ఉండి వాళ్ళతో కొంచెం చిట్ చాట్ చేసుకుంటూ ఈ లైఫ్ అనేది ఇంకుంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మేము దీన్ని ఇలా సాగించుకోవాలి అనే ఒక ఆశతో ఉన్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఓన్లీ మదర్స్ డే అనేది ఓన్లీ మదర్స్ డే రోజే తల్లి పట్ల ఉండడం కాదు, తల్లి పట్ల ఎల్ల వేళలా కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఓన్లీ మదర్స్ డే రోజునే వాళ్ళని ప్రైజ్ చేయడము, హ్యాపీ మదర్స్ డే అని చెప్పడము, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము, వాళ్ళని హగ్ చేసుకోవడము, ఇవన్నీ కాదు. తల్లి పట్ల ప్రేమ అనేది ఎప్పుడూ ఉండాలి, అది కంటిన్యూగా ఉండాలి. వాళ్ళ పట్ల జీవితాంతం కూడా మనము రుణపడి ఉండాలి, ఎందుకంటే అది తీర్చలేని రుణం మనకి. సో తల్లిని ఎల్లప్పుడూ కూడా ప్రేమించండి, వాళ్ళని గౌరవించండి. కెమెరామ్యాన్ రాబర్ట్ సాగర్తో నవీన, దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.